ఎల్2 ఎంపీ1 మూవీ తెలుగు రివ్యూ. మోహన్ లాల్ నుంచి వచ్చిన విజయవంతమైన సినిమాల్లో లూసిఫర్ ఒకటి. దానికి కొనసాగింపుగా ఎల్2 ఎంపురాన్ను సిద్ధం చేశారు నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, విలక్షణ నటుడు కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్కు సీక్వెల్గా తెరకెక్కిన ఎంపురాన్ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం. లూసిఫర్ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ కథ ప్రారంభమవుతుంది. పీకే రామదాస్ అలియాస్ సచిన్ ఖేడ్కర్ మరణానంతరం ఐయుఎఫ్ పార్టీలో చెలరేగిన అలజడులన్నింటినీ సద్దుమణిగేలా చేసి స్టీఫెన్ గట్టుపల్లి అలియాస్ మోహన్ లాల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. కాని అధికారం చేతికొచ్చాక జతిన్ రామదాస్ అలియాస్ టొవినో థామస్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతాడు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పాలన సాగించడంతో పాటు ఆ పార్టీ నుంచి బయటకొచ్చి ఐయుఎఫ్ పీకేఆర్ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తాడు. కేంద్రంలోని ఏఎస్ఎం పార్టీతో పొత్తు పెట్టుకుని దాని సాయంతో అధికారం పొందాలని ప్రణాళిక రచిస్తాడు. మరోవైపు ఈ ఏఎస్ఎం పార్టీ అధినేత బాబా భజరంగి అలియాస్ అభిమన్యు సింగ్ జతిన్ను అడ్డం పెట్టుకుని కేరళలోని వనరులను కొల్లగొట్టాలనుకుంటాడు. అయితే జతిన్ నిర్ణయాన్ని అతడి అక్క ప్రియదర్శి అలియాస్ మంజు వారియర్తో పాటు పీకేఆర్ పార్టీ సభ్యులు వ్యతిరేకిస్తారు. దీనికి తోడు నెడుంపల్లి చెక్ డ్యాంను కేంద్రంగా జరుగుతున్న అవినీతి అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాల్ని రేకెత్తిస్తుంది. ఫలితంగా కేరళలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ తరుణంలో తాను కాపాడుతున్న రాజ్యాన్ని, పార్టీని తిరిగేగాడిన పెట్టేందుకు స్టీఫెన్ తిరిగొచ్చారా, లేదా తన రాజ్యాన్ని దెబ్బతీయాలని ఎదురు చూస్తున్న శత్రువులతో అతనెలాంటి యుద్ధం చేశాడు? ఈ పోరులో సయ్యద్ మసూద్ అలియాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ స్టీఫెన్కు ఎలా సాయపడ్డారు? బాబా భజరంగికి స్టీఫెన్, సయ్యద్లకు ఉన్న విరోధం ఏంటి అన్నది మిగతా కథ. ఎలా సాగిందంటే లూసిఫర్ ప్రధానంగా పొలిటికల్ డ్రామాగా సాగితే ఈ ఎల్2 ఎంపురాన్ పొలిటికల్ డ్రామాతో పాటుగా ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా ఎలిమెంట్తో ముడిపడి ఉంటుంది. తొలి భాగంలో కనిపించిన పాత్రలతో పాటు అనేక కొత్త పాత్రలు ఈ రెండో భాగంలో దర్శనమిస్తాయి. కాకపోతే ఈ రెండో భాగం కథను అల్లుకున్న తీరు, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం చాలా సంక్లిష్టంగా అనిపిస్తుంది. తెరపై లెక్కకు మిక్కిలి పాత్రలు కనిపిస్తుండటం, ప్రతి పాత్రను మరీ డీటెయిల్డ్గా పరిచయం చేసే ప్రయత్నం చేయడం వల్ల ప్రధాన కథాంశమేంటన్నది విరామం వరకు అర్థం కాని పరిస్థితి. సినిమా మొదలైన 50 నిమిషాలకు కాని హీరో పాత్ర తెరపైకి రాదు. ఈలోగా జరిగే తతంగమంతా మరీ బోరింగ్గానూ ఉండదు. సయ్యద్ గతంతో సినిమాని ప్రారంభించిన తీరు, పీకేఆర్ పార్టీలో ఏర్పడ్డ చీలిక, జతిన్ కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధపడటం, ఈ క్రమంలో జరిగే రాజకీయ కుట్రలు అన్నీ ఆసక్తి రేకెత్తిస్తాయి. కాకపోతే ఇందుకు ఎక్కువ సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్కు ముందు భారీ యాక్షన్ ఎలివేషన్స్తో అబ్రహాం ఖురేషిగా మోహన్ లాల్ పరిచయమైన తీరు అందర్నీ అలరిస్తుంది. ఈ క్రమంలోనే ఇరాక్లో జరిగిన ఓ బాంబ్ బ్లాస్ట్లో అబ్రహాం చనిపోయాడనే వార్తతో ఫస్టాఫ్ ముగించిన విధానం సెకండాఫ్ అంచనాలు పెంచేలా చేస్తుంది. అందరూ అనుకున్నట్లుగానే అబ్రహాం స్టీఫెన్గా కేరళలో ప్రత్యక్షమవ్వడం, తన రాజ్యాన్ని, పీకేఆర్ పార్టీని కాపాడేందుకు చర్యలు ప్రారంభించడంతో సెకండాఫ్ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ క్రమంలో బాబా భజరంగి విలన్ గ్యాంగ్ నుంచి తన సోదరి ప్రియదర్శిని కాపాడే యాక్షన్ ఎపిసోడ్ హైలైట్. అయితే ఆ తర్వాత నుంచి కథ మరీ రొటీన్ ప్రతీకార కథలా మారిపోతుంది. కథలో బలమైన డ్రామా, సంఘర్షణ ఏమాత్రం కనిపించవు. పదే పదే ఎలివేషన్స్తో హీరోయిజాన్ని పండించడానికే పృథ్వీరాజ్ మొగ్గు చూపారు. దీనికి తోడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన అబ్రహాం ఖురేషి గతాన్ని, అతను చేసే ఫారిన్ డ్రగ్ కార్టెల్ వ్యవహారాన్ని మూడో భాగం కోసం దాచిపెట్టడం వల్ల ప్రేక్షకులకు ఓ అసంపూర్ణ కథ చూసిన అనుభూతి కలుగుతుంది. ఇక సినిమాని ముగించిన తీరు చూశాక
పార్ట్ 3 అవసరమా అన్న సందేహాలు ప్రేక్షకుల్లో కలుగక మానదు. ఎవరెలా చేశారంటే అబ్రహాం ఖురేషీ అలియాస్ స్టీఫెన్ గట్టుపల్లిగా మోహన్లాల్ తెరపై స్టైలిష్గా కనిపించారు. ఓ నటుడిగా ఆయనకు సవాల్ విసిరే అంశాలు దీంట్లో అంతగా కనిపించకున్నా తను తెరపై కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్లో ఓ ఉత్సాహం కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఆయన స్టార్ డమ్కు తగ్గట్లుగా డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. సయ్యద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ తెరపై కనిపించేది కొద్దిసేపైనా ఆ పాత్ర ప్రభావం కథలో కనిపిస్తుంది. మంజు వారియర్, టొవినో థామస్, కన్నడ కిషోర్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. విలన్గా అభిమన్యు పరిచయ సన్నివేశాలు ఆసక్తి రేకెత్తించిన తన పాత్రను ముగించిన విధానం అంతగా రొటీన్గా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే లూసిఫర్తో పోలిస్తే L2 కథ, ఎమోషన్స్, డ్రామా పరంగా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కథనాన్ని నడిపించిన తీరు KGF సినిమాల శైలిలో ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రఫీ, సుజిత్ వాసుదేవ్ విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కథనాల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. ఫ్రంట్, బ్యాక్ స్క్రీన్ ప్లే నార్మల్ ఆడియన్స్ను కన్ఫ్యూజ్ చేస్తుందా అనే అనుమానం కలుగుతుంది. లెంగ్త్ ఈ సినిమాకు కొంత మైనస్. యాక్షన్ లవర్స్, మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫ్యాన్స్కు, లూసిఫర్ను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ వారం మంచి యాక్షన్ ఎంటర్టైనర్ చూడాలనే వారికి ఎంపురాన్ మంచి ఆప్షన్. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 3 రేటింగ్ ఇచ్చారు.